డాడ్ డాడ్ ఏమి డాడ్, నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేశావు. నువ్వు వస్తావని ఎంత ఎదురు చూశాను తెలుసా? వద్దామని అనుకున్నాను బాబు, కానీ ఈవినింగ్ క్లాస్ ఒకటి తప్పనిసరిగా అటెండ్ కావాల్సి వచ్చింది. ఎంతమంది వస్తే ఏం లాభం డాడ్, నువ్వు లేని లోటు లోటుగానే ఉండిపోయింది. ఆ డాడ్, బై ది బై, జస్టిస్ సంజయ్ గారు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఆవిడని చూడాలా? చూడకపోవడం చాలా దురదృష్టం డాడీ. ఆ ముఖంలో ఎంత కళ, ఆ కళలో ఎంత ప్రేమ, చూడగానే పాదాలకు నమస్కారం చేయాలనిపించింది డాడీ. డాడీ, ఇంకెందుకు, ఒక మాటలో చెప్పాలంటే మూర్తి భవించిన దేవత అనుకోండి. చాలే నీ పొగడ్తలు. పొగడ్తలు కావు డాడీ, బేర్ ఫ్యాక్ట్స్. ఈ దండ స్వయంగా ఆవిడే నా మెళ్ళ వేసింది, నా భుజం మీద చేయి వేసి, సరిగ్గా నువ్వన్నట్టే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యంగ్ మ్యాన్ అంది. నాకు తెలియకుండానే ఒళ్ళు జలధరించింది, కళ్ళు చెమర్చాయి. కనిపించిన వాళ్ళందరి మీద ఏమిటో ఆ పిచ్చభిమానం? కనిపించిన వాళ్ళందరి మీద కాదు డాడీ, నాకు అలాంటి మనిషి ఇంతవరకు కనిపించలేదు. అవును డాడీ, మనిషి జీవితంలో గొప్ప విలువనిచ్చేది ఒక్కటే తల్లి. మనిషికి జీవితంలో గొప్ప ప్రేమనిచ్చేది ఒకటే తల్లి. సరే సరే, నాకు ఆకలిగా ఉంది, భోంచేతం త్వరగా రా. డాడీ, ఏంటి? అమ్మను గురించి ఇప్పుడు అడిగినా నువ్వు సరిగ్గా సమాధానం చెప్పు. మా అమ్మ చెప్పేదేముందో, మీ అమ్మ ఒక పిడివాదం మనిషి, తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనే మనస్తత్వం గల మనిషి. అందుకే భర్తకి బిడ్డకు కూడా దూరం అయింది. తను ఏనాడో చనిపోయింది. ఇంకెప్పుడు ఆ ప్రస్తావన తీసుకురావద్దు. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ. నేనప్పుడే అనుకున్నా, మూర్ఖంగా తన జీవితాన్ని నాశనం చేసుకున్న జస్టిస్ సంధ్యాదేవి నువ్వేనని. అవును, అబ్బాయి మీద తెగ ప్రేమ వలకపోసావట. ఇంకా నీకు ఆ ప్రేమ ఉందా? ఆ ప్రేమ నిజంగా ఉంటే వాడు తల్లి లేని బిడ్డలా నా దగ్గర ఎందుకు బ్రతుకుతాడు? వాడికి ఎందుకు ఈ కష్టాలు? యు మే బి ఎ గ్రేట్ జస్టిస్, బట్ ఎ పూర్ మదర్, వెరీ పూర్ మదర్. ఎవరు పని చేసుకుంటారు? దట్స్ రైట్. బాస్. ఎస్, ఇతనే మోహన్, మీకు చెప్పానే. ఓ మోహన్. ఎస్ సార్. నీకు ఉద్యోగం కావాలి. ఎస్ సార్. జీతం ఎంత కావాలి? మీ ఇష్టం సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ బాయ్. మోహన్, నువ్వు చేసే కష్టాన్ని బట్టి ప్రతి నెల నీకు జీతం నిర్ణయిస్తాను. నేను నీ బాస్ను కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్. అండర్స్టాండ్? ఓకే సార్. హలో, నేను బాబు సంధ్యని, అదే జస్టిస్ సంధ్యాదేవిని. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నానమ్మా, మీరు బాగున్నారా? నిన్ను చూడాలనుంది బాబు, ఒక్కసారి మా ఇంటికి వస్తావా? అలాగేనమ్మా, నాకు మిమ్మల్ని చూడాలండి. ఐఎమ్ వెరీ గ్లాడ్, నీకోసం ఎదురు చూస్తుంటాను. తప్పకుండా వస్తానమ్మా. ఇప్పుడే బయలుదేరుతానమ్మా, హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ. రామయ్య, అబ్బాయి వస్తాడు, అన్ని ఏర్పాట్లు చెయ్యి. పద. రామయ్య, అమ్మా, స్వీట్ రెడీగా చేసి ఉంచు. పద. నమస్కారం. రా బాబు, కూర్చో. ఆ రోజు మీటింగ్లో ఏదో లాంఛనంగా పరిచయాలు జరిగిపోయాయి. నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నిన్ను చూసినప్పుడు నేను ఎంత ఆనందపడిపోయానో ప్రత్యేకంగా చెప్పుకోవాలనిపించింది, అందుకే రమ్మన్నాను. నాకు కూడా మీతో మరోసారి మాట్లాడాలనిపించిందమ్మా, కానీ మీరు చూస్తే చీఫ్ జస్టిస్ అసలు ఇక్కడ రావచ్చో లేదో, మీతో మాట్లాడొచ్చో లేదో అనే సందేహంతో ఆగిపోయారు. నీకెప్పుడు రావాలనిపించినా నిరభ్యంతరంగా రా బాబు.
ఇంటింటిలో నేను ఒంటరిదాన్ని. బహుశా అవును, జీవితంలో కూడా ఒంటరిదాన్ని. మీకెవరూ లేరా అమ్మా? ఉన్నారు బాబు. నా అన్నవారు, నేను కన్నవారు అందరూ ఉన్నారు. నా కొడుకు నిన్ను చూస్తే నా కొడుకుని చూసినట్లే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? నా కళ్ళ ముందే, నా కళ్ళలో. చిన్నప్పుడు దొంగలు వాడిని ఎత్తుపోయారు బాబు. నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ప్రేమని ఆప్యాయతని కురిపించే ఈ తల్లి హృదయం ఖాళీగానే ఉండిపోయింది. నాకు అంతేనమ్మా. బాబు అని నోరారా పిలిచి ఆదరించే తల్లి ప్రేమకు నా చిన్నప్పుడే దూరమయ్యాను. తల్లి తండ్రి సర్వస్వం తానే మా నాన్నగారు నన్ను పెంచారు. మనిద్దరం ఆప్యాయతలు నష్టపోయిన ఏకాకులు అన్నమాట. తీరుకున్నప్పుడల్లా ఈ అమ్మింటికి వచ్చిపోతుండగలవా? తప్పకుండానమ్మా. మీ నాన్నగారు వద్దంటే? వద్దన్నా నాకు ఇష్టమైన పని మా అన్న. మా అమ్మ పిడివాదమై నాకు వచ్చిందని మా నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు. రా బాబు, భోంచేద్దు కానీ. లేదమ్మా, మా నాన్నగారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ అమ్మ కోరిక కాదని లేకపోయానని చెప్పు బాబు, ఆయన అర్థం చేసుకుంటారు. రామయ్య, భోజనం వడ్డించు. పద బాబు, వడ్డించమంటారా? అబ్బాయి వచ్చిన తర్వాత భోజనం చేస్తాను, నువ్వు భోజనం చేసి పడుకో. అలాగే బాబు. డాడీ, అరే మీరు ఇంకా భోజనం చేయలేదా? ఏమిటో కొత్తగా అడుగుతున్నావు? నువ్వు లేకుండా ఎప్పుడైనా భోజనం చేశానా? సారీ డాడీ, కానీ మీరు లేకుండా నేను భోజనం చేయాల్సి వచ్చింది. ఏమిటి విశేషం? ఎక్కడికి వెళ్ళావు? జస్టిస్ సంజయ్ దేవ్ గారి ఇంటికి వెళ్ళాను. ఏమిటి, అక్కడికి ఎందుకు వెళ్ళావు? నన్ను ఒకసారి రమ్మని ఆవిడే టెలిఫోన్ చేసింది. అఫ్కోర్స్ నాకు వెళ్ళాలని ఉందనుకో, వెళ్ళాను. తీరా వెళ్ళిన తర్వాత భోజనం చేస్తే కానీ వల్ల కాదని పట్టుపట్టింది. డాడీ, ఆవిడ పెద్ద ఆఫీసర్ కదా, ఆవిడే స్వయంగా నా పక్కన కూర్చొని నాకు వడ్డిస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందంలో ఉక్కిరి బిక్కిరైపోయాను. ఆహా, తండ్రిని కూడా మర్చిపోయి సంతోషంగా భోంచేసి వచ్చావన్నమాట. సారీ అని చెప్పాను కదా డాడీ, వడ్డిస్తానండి. నీ కడుపు నిండిందిగా, నాకేం అక్కర్లేదు. సరిగ్గా ఆవిడ ఎలాగన్నా డాడీ, నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టుంది బాబు. ఏమిటో ఉన్నట్టుండి ఆవిడ మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకో తెలియదు డాడీ, ఆవిడ్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆవిడ చూపించిన అనురాగం నా జీవితంలో ఇంతవరకు లభించలేదనిపించింది. ఆహా, సరే సరే, పాపం ఆవిడకి నన్ను చూస్తే అలాగే అనిపించిందట. ఆహా, అలాగే. అవును డాడీ, చిన్నతనంలోనే ఆవిడ కొడుకుని ఎవరో దొంగలెత్తుకుపోయారట. ఏమైంది డాడీ? మంచిగా తీసుకోండి. అదేంటండి అప్పుడే చేయగడ వేస్తున్నారు? ఏమిటో ఆకలిగా లేదు. కొన్ని పాలన తీసుకోండి డాడీ, ఈలోగా నేను బట్టలు మార్చుకొస్తాను. ఓకే? ఆల్ నీ కొడుకు భోజనం పెట్టి బుజ్జగించి మచ్చిక చేసుకోవాలనుకుంటున్నావా? అబద్ధాలు చెప్పి ఆకట్టుకోవాలనుకుంటున్నావా? చేస్తావు, నువ్వేమైనా చేస్తావు, దేనికైనా తెగిస్తావు. ఓ నోడు నీ భర్తను బానిసం చేయాలనుకున్నావు, ఇవాళ దొంగనే చేశావు. నో, నథింగ్ డూయింగ్. నీ ఆటలేక సాగవు. నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. ఎవరైనా చూస్తారో? ఏం చూస్తే తప్ప? భార్యాభర్తలు హాయిగా ఆనందంగా ఉన్నారనుకుంటారు. మదన, నీ పెదిమలు చూస్తుంటే కురుక్కు తినేయాలనిపిస్తుంది. మదన, మన పెళ్లి కాకముందు
గడ్డి వాముల వెనక చేలగట్ల చాటున గరువు నేల దొరువుల్లో మదన మదన అయ్యో మదన ఏమండి? ఉండండి. వదలండి. ఏమండి? అయ్యో, వదలండి. వదలండి. ఇదేమిటండి? నేనేమన్నా మనిషిని అనుకున్నారా? అప్పడాలు పిండిని అనుకున్నారా? చిచ్చి ఇది కళ. ఇంకా నయ్యం నిజమైతే ఈ పాటికి నా నడుము విరిగి ముక్కలై ఉండేది. అబ్బా ఏమిటో ఇది బొత్తిగా సరసం లేకుండా. ఆ రోజుల్లో బాపట్ల తాటి తోపుల్లో అబ్బా, దూరంగా ఉండండి. మీకే ఊర పిచ్చుకలేహిం తిని పిల్ల తైలం రాసుకుని పిడిరాయిలా తయారయ్యారు. నేనేమో మీకు సేవలు చేసి చేసి అలసిపోయి ఇలా తయారయ్యారు. అబ్బా, నా కాళ్ళు నొప్పెడుతున్నాయండి. ఏమండి, ఆ ధన్వంతరి గారి దగ్గరికి వెళ్ళి మోహిని పిశాచి తైలం తీసుకురండి, కాళ్ళకు పట్టించుకుంటాను. చిచ్చి నా కర్మ, నువ్వెక్కడ దొరికావే ఓల్డ్ అండ్ యూస్లెస్ కేస్. ప్లీజ్ కూల్ డ్రింక్ కానీ కాఫీ కానీ. ఎనీథింగ్ కోల్డ్. కూల్ డ్రింక్. నమస్కారం. నమస్తే. హార్టీ కంగ్రాచులేషన్స్. అమ్మాయి పెళ్లి చాలా ఘనంగా జరిపిస్తున్నట్టున్నారు. ఒకే అమ్మాయి కదండి, అందుకని తీసుకోండి. గుడ్. ఏమా నీ పెళ్ళి ఎప్పుడు? నిన్నే. శ్యామ్, డాడీ లోపల తీసుకెళ్ళు. రండి సార్. సరే అంటే ప్లీజ్. ఏమిటో చాలా పెందరాలే వచ్చినట్టున్నావు. అవును డాడీ. నమస్కారం అండి. నమస్కారం. తీసుకోండి. రండి. ఐసి ఐసి. నమస్కారం అమ్మా. నమస్తే. జస్ట్ ఏ మినిట్. మేడం, మా డాడీ. డాడీ ఆవిడే చేస్తే సంజయ్ దేవ్ గారు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ క్యారీ. It's a bad habit. Sorry. ఆహా ఆహా, శేఖరం గారు కదూ? అమ్మా, తమరు పురుషోత్తం గారు అమ్మాయి? అవునండి. నేను గుర్తున్నానా? మీ పెళ్లి ఈ చేతుల మీదుగా జరిపించాలమ్మా. అలాగా. ఎన్నేళ్ళైనామా మిమ్మల్ని ఇద్దరిని చూసి. ఎంతమంది పిల్లలు? ఒక అబ్బాయి అండి. అలాగా, శుభం. ఉన్నమల నుంచి తప్పించుకున్నారు. అయ్యా, ఈనాటి దాకా నేను చేయించిన పెళ్లిళ్ళు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి. అది ఈ చేతి తలవ. అమ్మా, తమ అబ్బాయి గారి పెళ్లి కూడా ఈ చేతి మీదుగా జరిపించాలి, లేకపోతే ఒప్పుకునేది లేదు. ఆ విషయం ఆయనతో చెప్పండి. అది అది అన్యోన్యత అంటే అలా ఉండాలి. అత్తపురంలో చెబితే అధికారంతో చెప్పినట్టేలమ్మా. వస్తాను, అడిగిపోతా, టైం అవుతాం. నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడండి. ఇక్కడ కాదు, రేపు సాయంత్రం 5 గంటలకు గాంధీ పార్కు రాగలవా? అలాగే. థ్యాంక్స్. సంధ్య, ఈనాడు నీకు సంఘంలో పెద్ద హోదా ఉంది, పేరు ప్రతిష్టలున్నాయి, డబ్బుంది. ఎవరున్నా లేకపోయినా నీకు జీవితంలో ఎలాంటి లోపం లేదు. కానీ నాకు నా జీవితంలో మిగిలిన ఒకే ఒక ఆశ, ఆనందం, నా బిడ్డ. ఎన్నాళ్ళు లేని ప్రేమ నటించి మాయ మాటలు చెప్పి నా బిడ్డ నాకు కాకుండా దూరం చేయాలని ప్రయత్నం చేయదు. ఏమండి, వాడు మీకే కాదండి, నాకు బిడ్డే. నా పేగు తెంచుకు పుట్టాడండి. కన్న బిడ్డ మీద మమకారం చూపించడం తప్ప? ఏమిటి కన్న బిడ్డ? అలా చెప్పుకునే అర్హతను వేనాడో పోగొట్టుకున్నా. ఇవాళ నేనే నీ తల్లిని నువ్వే వెళ్ళి చెప్పుకున్నా వాడు నమ్మే స్థితిలో లేదు. అది మీ భ్రమ. నన్ను చూడగానే వాడి రక్తం ఆవేశపడింది. ఈ తల్లి హృదయం కూడా బిడ్డ ప్రేమ కోసం తల్లడిల్లిపోయింది. అదేనండి రక్త సంబంధం. రక్త సంబంధం. దానికున్న విలువేమిటో నీకు తెలిస్తే ఆనాడు నా చెల్లెలు నిండు జీవితాన్ని పలుకుంటావా? పాపం పుణ్యం ఆ దేవుడికే తెలియాలి. నేనేం చెప్పినా మీరు నమ్మరు. ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నారు? నేను తక్షణం మా ఇద్దరి జీవితాల నుంచి తొలగిపోమ్మని చెప్పడానికి. నా బిడ్డ నా నుంచి దూరం చేసే హక్కు నీకు లేదని చెప్పడానికి. కానీ వాడికి తల్లి కావాలనిపిస్తే కాదనే హక్కు మీకు లేదంటాను. ఇది కోర్టు కాదు. ఆ సంగతి నాకు తెలుసు. అధికారంతో మమకారం ఎవరూ సంపాదించలేరు. తల్లి మీద కన్న కొడుకు మమకారం
ఎన్ని ఆటంకాలైనా జయిస్తుంది. అలా జయించిన రోజున, ఆ నిజాన్ని మీరు గుర్తించిన రోజున, మీ నోటంటే మీరే ఆవిడే నీ తల్లి అని బాబుతో చెప్పే రోజు వస్తుంది. అప్పుడే సగర్వంగా నా బిడ్డకు తల్లిగా వాడి జీవితంలో అడుగు పెడతాను. ఆ రోజు ఈ జన్మలో రాదు రాదు రాదు. మగాడిగా మీ అధికారం 20 ఏళ్లు నన్ను నా బిడ్డను విడదీసింది. కానీ కన్న తల్లిగా నా అభిమానం మళ్ళీ నన్ను నా బిడ్డను ఏకం చేస్తుంది. గుడ్ బై. రే మోహన్, ఏమిటి బాబాయ్? ఏంటి మరింత అర్ధరాత్రి దాకా ఏం చేస్తున్నావు? ఓ అదే బాబాయ్, అది అది పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పే కదా. పార్ట్ టైం జాబ్? నేను మీ అన్నయ్య ఉండగా పగలో రాత్రి కష్టపడి పనిచేయాల్సిన అవసరం నీకేమిటో? నీకేదైనా డబ్బు అవసరం అయితే మేము ఉన్నాం కదా. అబ్బే అక్కర్లేదు బాబాయ్. సరే సరే, అనవసరంగా ఓవర్ టైం వర్క్ చేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోమాక. ఏదైనా మంచి ఉద్యోగం నేను ఇప్పిస్తాను. వెళ్ళి ఫోన్ చేసి అలాగే బాబాయ్.